హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయెస్ట్ తెలుగు ఛానల్. ఏజ్ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా రిటైర్ అవ్వక తప్పదు. అలాంటి రియాలిటీ యాక్సెప్ట్ చేయలేని ఒక వ్యక్తి స్టోరీయే ఈ ద సబ్స్టెన్స్. ఈ మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఇండియాలో అయితే ప్రైమ్ వీడియోలో రెంటల్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రోటెన్ టమాటో స్కోర్ వచ్చేసి 90% అయితే ఉంది. దీని డైరెక్టర్ నేమ్ కొరాలి ఫార్గిట్. ఓకే సినీ లవర్స్, డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ సినీయెస్ట్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హారర్ టేల్స్ అనే సిరీస్లో భాగంగా చేస్తున్న సెకండ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో ట్రిక్ ఆర్ ట్రీట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను, దయచేసి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడుతున్నాను. ఫస్ట్ సబ్స్టెన్స్ రివ్యూ ఇస్తాను, దెన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫిలాసఫీ డిస్కస్ చేద్దాం. రివ్యూ విషయానికి వస్తే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా 2 hours 20 minutes, టైటిల్స్కి ఒక 10 minutes తీసేసినా కూడా మొత్తం ఓవరాల్గా 2 hours తీసుకున్నా సరే ఏదైతే పాయింట్ అనుకుందో ఆ మూవీ ఆ పాయింట్నే హోల్డ్ చేస్తుంది అండ్ మనల్ని సీట్స్కి హుక్ చేసేస్తుంది ఈ మూవీ. కథ విషయానికి వస్తే మెయిన్ లీడ్ అయిన ఎలిజబెత్ స్పార్కిల్ ఒక ఫేమస్ యాక్ట్రెస్, బట్ ఇప్పుడు తను 50sకి వచ్చేసింది. ఒక నెట్వర్క్ టీవీలో ఏరోబిక్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ హర్ ఏజ్ తనని రీప్లేస్ చేయాలనుకుంటారు ఆ టీవీ ఛానల్ వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో తనకి ద సబ్స్టెన్స్ అనే డ్రగ్ దొరుకుతుంది. ఆ సబ్స్టెన్స్ తీసుకున్నాక తన లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేదే ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్. డీటెయిల్గా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. స్టోరీ అండ్ డైరెక్షన్స్తో పాటు మ్యూజిక్ కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఏదో హారర్ మూవీస్లో వచ్చే స్పూకీ బీజిఎమ్స్లా ఉండదు, చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే మ్యూజిక్. గోరీ సీన్స్, బ్లడ్ షెడ్తో నిండిపోవడమే కాకుండా వియర్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఇది పక్కా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అయితే కాదు. వాచ్ ఇట్ అలోన్, బట్ మస్ట్ వాచ్. ఇక ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్లో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ టైల్ని డిజైన్ చేయడం చూపిస్తారు. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ టైల్ సర్టెన్ అచీవ్మెంట్స్ పూర్తి చేసిన సెలబ్రిటీస్కి వాళ్ళ నేమ్స్తో పాటు డిజైన్ చేస్తారు. మన లీడ్ యాక్ట్రెస్ అయిన ఎలిజబెత్ స్పార్కిల్కి కూడా ఈ టైల్ డిజైన్ చేస్తుంటారు. ఇక టైం, కాలానికి ఎవ్వరు అతీతులు కాదు, అది ఎవ్వరి కోసం ఆగదు. ఆ కాలంతో పాటు ఎలిజబెత్ కూడా తన 50sకి చేరుకుంటుంది. ఒక నెట్వర్క్ ఛానల్లో ఏరోబిక్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది అండ్ తన సెలబ్రిటీ స్టేటస్ని బాగానే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఒకరోజు లేడీస్ వాష్రూమ్ హోల్డ్లో ఉంటే జెంట్స్ వాష్రూమ్లోకి సైలెంట్గా వెళ్తుంది. తను లోపల ఉందని తెలియక ఆ ఛానల్ ఓనర్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చి తనని రీప్లేస్ చేయాలి, తన ఏజ్ అయిపోతుంది అని అంటుంటాడు కాల్లో ఎవరితోనూ. నెక్స్ట్ సీన్లో ఎలిజబెత్ కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది. డ్రైవ్ చేస్తుండగా అక్కడ యాడ్ హోర్డింగ్లో తన పోస్టర్ తీసేస్తుండడం గమనిస్తుంది. అది అలా చూస్తుండగా తనకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో డాక్టర్ క్లీన్ చిట్ ఇచ్చి యూ కెన్ గో నో అని అంటాడు. బట్ అక్కడున్న జూనియర్ డాక్టర్ ఆర్ అసిస్టెంట్ డాక్టర్ లాస్ట్ చెకప్ ఒకటి ఉంది అని తన వెన్నుముక్క చూస్తాడు. చూసి ఒక ఎల్లో గౌన్ ఇస్తాడు తనకి. ఆ ఎల్లో గౌన్ పాకెట్ లో ద సబ్స్టెన్స్ అనే పెన్ డ్రైవ్ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఫ్రెడ్ అనే ఒక వ్యక్తి వచ్చి ఎలిజబెత్ తో చాలా ప్రేమగా మాట్లాడతాడు. కుదిరితే డేట్ కి కూడా వెళ్దామంటాడు. నెక్స్ట్ సీన్ లో ఎలిజబెత్ సబ్స్టెన్స్ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేస్తుంది. ఆ వీడియోలో సబ్స్టెన్స్ గురించి ఓవర్ వ్యూ ఇస్తారు. సబ్స్టెన్స్ యాక్టివేట్ చేస్తే తన సెల్ ఒక సబ్ సెల్ గా డివైడ్ అయ్యి ఇంకో సేమ్ బెటర్ వర్షన్ తన నుంచి బయటికి వస్తుంది అని ఇన్ఫార్మ్ చేస్తారు, బట్ విత్ ఫ్యూ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. బట్ ఒక విషయం మాత్రం మూవీ మొత్తం గుర్తు చేస్తూ ఉంటారు. అదేంటి అంటే తన యంగర్ వర్షన్ తను వేరువేరుగా ఉన్న బోత్ ఆర్ వన్ యు ఆర్ వన్ అనే విషయాన్ని మూవీ అంతా గుర్తు చేస్తూ ఉంటారు. అదెందుకో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఎలిజబెత్ ఆ సబ్స్టెన్స్ కిట్ అయితే ఆర్డర్ చేస్తుంది. ఈ కిట్ లో ఏముంటాయో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ గా ద యాక్టివేటర్ గ్రీన్ సీరం ఉంటుంది. ఇది 1 time యూజబుల్ సీరం మాత్రమే. యాక్చువల్ గేమ్ స్టార్ట్ చేసేది ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫర్ అదర్ సెల్ఫ్ కిట్ ఉంటుంది. అదేంటో నెక్స్ట్ చెప్తాను. ఫైనల్ గా స్టెబిలైజర్ కిట్ ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఎలిజబెత్ సీరం ఇంజెక్ట్ చేసుకుంటుంది. తనలోంచి తన యంగర్ వర్షన్ ఆర్ బెటర్ వర్షన్ బయటికి వస్తుంది. ఈ మూవీలో తన పేరు సూ అండ్ ఎలిజబెత్ వేరు బాడీస్ అయినా సరే బోత్ ఆర్ వన్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరు ఒకటే అని, అంతే బోత్ ఆర్ వన్. అండ్ ఇద్దరిలో ఒక్కరే యాక్టివ్ గా ఉంటారు. ఒకరు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇంకొకరు రెస్ట్ లో ఉంటారు. ఇక సూ అయితే యాక్టివ్ గా ఉంది, సో ఆబ్వియస్లీ ఎలిజబెత్ రెస్ట్ లో ఉంది. ఇక సూకి నోస్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే తన స్టెబిలిటీ కోల్పోతుంది. ఇప్పుడు స్టెబిలైజర్ కిట్ తీసుకొని అక్కడ పడి ఉన్న ఎలిజబెత్ బాడీలోంచి ఒక లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ 7 vials ఉంటుంది. డైలీ 1 vial ఫర్ 7 days యూస్ చేయాలి. 7 days తర్వాత స్విచ్ కంపల్సరీ చేయాలి. స్విచ్ అంటే ఈ యంగర్ వర్షన్ రెస్ట్లోకి వెళ్ళి ఎలిజబెత్ యాక్టివ్ అవుతుంది.
ఇలా బ్యాలెన్స్ చేయాలి, 1 వీక్ యంగర్ వర్షన్ అండ్ 1 వీక్ ఎలిజబెత్ లాగా. ఓకే, ఇప్పుడైతే సేమ్ ఛానల్కి సూ ఆడిషన్స్కి వెళ్తుంది అండ్ ఆ ఛానల్ ఓనర్ ఇంప్రెస్ అయ్యి ఎలిజబెత్ జాబే తనకి ఇచ్చేస్తాడు. సూ ఓకే చెప్పి ఒక కండిషన్ చెప్తుంది, ఎవ్రీ అదర్ వీక్ తన టౌన్కి వెళ్ళాలి వాళ్ళ మదర్ని చూసుకోవడానికి అని చెప్తుంది. దానికి కూడా ఆ ఓనర్ ఓకే అంటాడు. సో మళ్ళీ తన జాబ్ తనకు వచ్చేసిందని ఎలిజబెత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఈ హ్యాపీనెస్ కొన్ని రోజులు మాత్రమే. సూ వీక్ నడుస్తుంది, బట్ తన వీక్ ఎండింగ్కి వచ్చేసింది. ఆ వీక్లో ఆల్రెడీ ఎలిజబెత్ బాడీకి ఇంజెక్ట్ చేసిన ఫుడ్ కిట్ కూడా ఫినిష్ అవ్వబోతుంది. ఈ ఫుడ్ కిట్ ఏందో నేను చెప్తానన్నాను కదా. ఫుడ్ కిట్లో ఫుడ్ మ్యాట్రిక్స్ అండ్ ఫుడ్ ఫర్ అదర్ సెల్ఫ్ అని 2 ఉంటాయి. ఫుడ్ మ్యాట్రిక్స్ వచ్చేసి మెయిన్ క్యారెక్టర్, ఐ మీన్ ఎలిజబెత్ రెస్ట్లో ఉన్నప్పుడు ఇస్తారు. అదే ఫుడ్ ఫర్ అదర్ సెల్ఫ్ వచ్చేసి సూ రెస్ట్లో ఉన్నప్పుడు ఇవ్వాలి. ఇది కూడా ఎగ్జాక్ట్లీ 7 days మాత్రమే వస్తుంది. అంటే ఏదైతే బాడీ రెస్ట్లో ఉంటుందో ఆ బాడీకి ఈ ఫుడ్ కిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ బాడీ లేచి తినలేదు కాబట్టి. సో అది అలా సలైన్ ఎక్కించినట్టు అలా పెట్టేస్తే ఆ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. ఆ 7 days కంప్లీట్ అవ్వబోయి ఆ ఫుడ్ కిట్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు సూ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. అండ్ సడన్ గా తన అన్స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, నోస్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కథ ఇప్పుడు ఇక్కడే మలుపు తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎలిజబెత్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆ వీక్ యూజ్ చేసిన స్టెబిలైజర్ వైల్ ఎంటీ బాటిల్ ఒకటి డస్ట్బిన్ లోంచి తీసుకొని ఎలిజబెత్ బాడీలోంచి ఇంకో వైల్ తీసి ఇంజెక్ట్ చేసుకొని ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకుంటుంది తన యంగర్ వర్షన్ అయిన సూ. బట్ ఇది చేసినందువల్ల ఎలిజబెత్ ఫింగర్ అండ్ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ ఇంకా ఓల్డ్గా మారిపోతాయి. తను వెంటనే కాల్ చేసి సబ్స్టెన్స్ ప్రొవైడర్ని అడుగుతుంది. వీక్లీ స్విచ్ మిస్ చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని అతను చెప్తాడు. నెక్స్ట్ డే కిట్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కాఫీ షాప్లో ఒక ముసలి వాడిని చూస్తుంది. వీడెవడో కాదు, ఆ జూనియర్ డాక్టరే. అంటే వీడు కూడా సబ్స్టెన్స్ వాడి అలా యంగ్ అవుతాడనమాట. ఆ ముసలోడు అడుగుతాడు, నీ యంగర్ వర్షన్ నిన్ను తినేయడం స్టార్ట్ చేసిందా, అది నిన్ను వదలదు అని అరుస్తాడు. ఎలిజబెత్ భయంతో బయటికి రాగానే సూ బాయ్ ఫ్రెండ్, అంటే తన యంగర్ వర్షన్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. వాడు ఎలిజబెత్ పైన అరుస్తూ అసహించుకుంటాడు. ఇప్పుడు ఎలిజబెత్ కి ఒకటి అర్థమవుతుంది, అందరూ సూని ఇష్టపడుతున్నారు కానీ ఎలిజబెత్ ని ఎవరు ఇష్టపడతలేరని తనకి క్లియర్ అవుతుంది. బట్ ఫ్రెడ్ గుర్తొస్తాడు, డేట్ కి వెళ్దామని అనుకుంటుంది, బట్ మళ్ళీ ఆగిపోతుంది. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ లో చాలా ఫుడ్ కన్స్యూమ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఎలిజబెత్. నెక్స్ట్ సీన్ లో సూని పిలిచి ఆ ఛానల్ ఓనర్ నెక్స్ట్ 50 million వ్యూయర్స్ షో ఒకటి ఉంది, దాన్ని నువ్వే హోస్ట్ చేయాలి అని చెప్తాడు. ఇంకా సూ ఆనందానికి అవధులు లేవు, బట్ దానికోసం ఇంకొంచెం కష్టపడాలి అని చెప్తాడు. ఇక సూ ఇంకొక వీక్ మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఆ వీక్ తర్వాత ఎలిజబెత్ యాక్టివ్ అయ్యేసరికి సగం ముసలావిళ్ళ మారిపోయి ఉంటుంది ఎలిజబెత్. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల ఇప్పుడు ఎలిజబెత్ సూ పైన ఫుల్ జెలస్ అండ్ కోపంతో ఉంటుంది. అప్పుడే సూ ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. అందులో సూని ఎలిజబెత్ ని రీప్లేస్ చేసిన స్టార్ లా ట్రీట్ చేస్తుంటే ఆ జెలసీతో తట్టుకోలేక ఇల్లంతా అల్లకల్లోలం చేసేస్తుంది ఎలిజబెత్. నెక్స్ట్ స్విచ్ లో సూ ఆ ఇల్లు చూసి షాక్ తిని ఇంకో 3 months కి సరిపడా లిక్విడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 months వరకు స్విచ్ అవ్వదు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇంకా హోస్ట్ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఆ లిక్విడ్ అంతా అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా రాదు లిక్విడ్. సో సూ సబ్స్టెన్స్ వాడికి కాల్ చేస్తే ఎలిజబెత్ బాడీ ఆ లిక్విడ్ జనరేట్ చేయట్లేదు, అందుకే అది అయిపోయింది, మళ్ళీ రీజనరేట్ చేయాలి అంటే స్విచ్ కంపల్సరీ చేయాలి అంటాడు. ఇక స్టెబిలిటీ కోల్పోతున్న సూ స్విచ్ అయితే చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఓల్డ్ గా వియర్డ్ గా మారిపోయిన ఎలిజబెత్ ని మనం చూస్తాం. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఇంకా ఇది ఆపేయాలని తను అనుకొని ఎలిజబెత్ టర్మినేషన్ సీరం తెప్పించి ఒక హాఫ్ ఇంజెక్షన్ సూకి చేస్తుంది. బట్ మళ్ళీ ఆ ఫేమ్ మాయలో పడిపోయి సూని బతికించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో సూ అయితే బతుకుతుంది, బట్ ఇప్పుడు ఇద్దరు యాక్టివ్ స్టేట్ లోనే ఉంటారు. పక్కనున్న టర్మినేషన్ ఇంజెక్షన్ చూసి సూకి అర్థమవుతుంది ఎలిజబెత్ తనని చంపేయాలనుకుంటుందని. ఇది అర్థమయ్యి సూయే ఎలిజబెత్ ని చంపేస్తుంది. ఇక షో డే వచ్చేసింది. సూ స్టూడియోలో ఉన్న టైంలో మళ్ళీ అన్స్టేబుల్ అవుతే వాష్రూమ్ కి వస్తుంది. అక్కడ తన పళ్ళు ఊడిపోవడం సడన్ గా స్టార్ట్ అవుతాయి. నైట్ ఏమో హోస్ట్ చేయాల్సిన షో. ఇప్పుడు ఎలా అని తొందరగా తన ఇంటికి వెళ్ళి యాక్టివేటర్, దాని మీద నేను ఆల్రెడీ మీకు చెప్పాను యాక్టివేటర్ ఒకటేసారి యూజ్ చేయాలని, దాని మీద రాసి కూడా ఉంటుంది ఇది సింగిల్ యూజ్ మాత్రమే, ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత డిస్కార్డ్ చేయాలని క్లియర్ గా ఉంటుంది. బట్ అది పట్టించుకోకుండా మళ్ళీ యాక్టివేటర్ ఇంజెక్ట్ చేసుకొని సూ కంటే బెటర్ వర్షన్ బయటికి తేవాలనుకుంటుంది. బట్ ఇప్పుడు ఒక విచిత్రమైన ఆకారం, ఒక మాన్స్ట్రస్ ఫిగర్ బయటకు వస్తుంది. ఆ ఫిగర్ ఎలిజబెత్ మాస్క్ పెట్టుకొని వచ్చి షో మొత్తం చెడగొట్టేస్తుంది.
అండ్ భయంతో బయటికి పరుగులు తీస్తుంది. బయట పరిగెత్తుంటే కింద పడిపోయి సెల్ఫ్ బ్లాస్ట్ అయిపోతుంది. లాస్ట్ గా లెఫ్ట్ ఓవర్ తన ఫేస్ మాత్రమే ఉంటుంది. ఎలిజబెత్ ఫేస్ ఒకటే ఉంటుంది. ఆ ఫేస్, ఆ వియర్డ్ షేప్, ఆ మాన్స్ట్రస్ వియర్డ్ షేప్ మొత్తం తన హాల్ ఆఫ్ ఫేమ్ టైల్ దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయి ఆకాశం వైపు చూస్తూ అలా బర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఫిలాసఫీ గురించి మాట్లాడితే ఈ మూవీ మెయిన్ గా లవ్ యువర్ సెల్ఫ్ అనే స్ట్రాంగ్ మెసేజ్ బాహ్యాటంగా ఇస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించుకో, వేరే వాళ్ళ గురించి నీకు అనవసరం, నిన్ను నీలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని కన్వే చేస్తుంది ఈ మూవీ. మీరు గమనిస్తే మూవీ అంతా యు బోత్ ఆర్ వన్, యు ఆర్ వన్ అనే అంటుంటారు. బట్ ఎలిజబెత్ అండ్ సూకి అది అర్థం కాదు. ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు, చివరిగా ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ మాట్లాడితే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎలిజబెత్ తన ఏజ్ ని యాక్సెప్ట్ చేసి రిటైర్మెంట్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. షీఈస్ వెరీ టాలెంటెడ్. తను తలుచుకుంటే తనలాంటి అమ్మాయిలను ఈజీగా తయారు చేసేది. బట్ ఆ ఫేమ్ మాయలో పడిపోయి నేను ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకొని చేసిన మిస్టేకే ఈ సబ్స్టెన్స్. అండ్ ఇంకోటి మెంటాలిటీస్. సూ అండ్ ఎలిజబెత్ బోత్ ఆర్ వన్ అయినప్పటికీ 2 డిఫరెంట్ మెంటాలిటీస్తో అయితే ఉంటారు. సూలో ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది, ఆన్ ద అదర్ సైడ్ ఎలిజబెత్లో చాదస్తం పెరుగుతుంది. ఈవెన్ సేమ్ మన లైఫ్లో కూడా అంతే. 10 years బ్యాక్ మనం ఎలా ఉన్నామో ఇప్పుడు మనం అలా ఉండకపోవచ్చు కదా. అలాంటి 2 వర్షన్స్ కలిసి బ్యాలెన్స్ ఎలా చేస్తారు? అండ్ ఫైనల్ గా నారో వాక్వేస్. ఈ మూవీలో నారో వాక్వేస్ ని చాలా చూపిస్తారు. స్టూడియో ఓనర్ ని చూపిస్తారు. అంటే అది అతని ఆర్ ఆ స్టూడియోలో పనిచేసే వాళ్ళ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళ నారో మెంటాలిటీని ఎలిజబెత్ తో ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా చివరికి డబ్బు వెనకాల పరిగెత్తే ప్రపంచం ఇది, వాళ్ళు అలా నారోగానే థింక్ చేస్తారు అని చూపిస్తారు. అండ్ ఈ నారో మెంటాలిటీ ఎలిజబెత్ అండ్ సూ సీన్ లో కూడా, ఈవెన్ దో వాళ్ళు బ్రాడ్ రూమ్ లో ఉన్నా కూడా కెమెరా మెల్లగా నారో వాక్ వే కి జూమ్ అవుట్ అయితే అవుతుంది. సో తను కూడా ఈ నారో మెంటాలిటీని అడాప్ట్ చేసుకుంటుందని సింబాలిక్ వేలో చూపించారు అనుకుంటా డైరెక్టర్. ఇంకో చిన్న డీటెయిలింగ్ చెప్పాలి. స్టార్టింగ్ లో ఆ జూనియర్ డాక్టర్ ఎలిజబెత్ ని చెకప్ చేస్తున్నప్పుడు వెనకాల స్పైనల్ కార్డ్ ని చూస్తాడు. అండ్ ఆ స్పైనల్ కార్డ్ నుంచే సూ బయటికైతే వస్తుంది, అది మనకు తెలుసు. అందుకే ఆ స్పైనల్ కార్డ్ నుంచే ఒక ఫ్లూయిడ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు మూవీలో. సో ఆబ్వియస్లీ ఆ స్పైనల్ కార్డ్కి ఈ ఏజ్ ఫ్యాక్టర్కి లింక్ ఉంది అని చెప్తున్నారు డైరెక్టర్. అందుకే ఆ స్పైనల్ కార్డ్ నుంచే ఒక ఫ్లూయిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ ద్వారా సూ అయితే స్టెబిలైజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినీయస్ట్ తెలుగు ఛానల్.